హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి. ఇవి చిక్కుడుకాయ హైబ్రిడ్ చిక్కుడుకాయ. మీరు ఏంటక్క ఎలా ఉంది అని అడుగుతారేమో, అందుకే నేను ముందుగానే చెప్పేస్తున్నాను. అవి చిక్కుడుకాయలను శుభ్రం చేసుకొని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. పోపు దినుసులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పెట్టుకుని అవన్నీ పక్కనే పెట్టుకున్నాను. పొయ్యి మీద బాణీ పెట్టుకొని ఆయిల్ పోసి పోపు దినుసులు అన్నీ వేసి వేగించుకున్నాను. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, టేస్ట్ కొద్దీ. బాయిల్ చేసిన చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి వేపుకున్నాను. 15 నిమిషాల పాటు చిక్కుడుకాయను కూడా వేపుకొని తగినంత సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసి వేపుకున్నాను. వేడివేడిగా చిక్కుడుకాయ వేపుడు రెడీ.